జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్రతి మగాడు తన జీవితంలోకి భార్య రాగానే తల్లిని ఒకడుగు వెనక్కి తోస్తాడు అనంటారు. కాని నువ్వు నా కొడుకు లైఫ్లోకి రాకముందే నన్ను కాస్త నిర్లక్ష్యం చేశాడు. మామ్, ఏంటిది? నేను నిన్ను అలా ఎప్పటికీ జరగదండి. జరిగింది మొన్న. మీరు డేట్కి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది. వాడు నా దగ్గర ఏదో దాచాడు. మిత్ర యమ్మ దగ్గర ఎప్పుడూ ఏది దాచడు. ఏం లేదు మామ్. లక్ష్మి, నువ్వు చెప్పు, ఏం జరిగింది? చెప్పు లక్ష్మి, అక్కడేమైనా జరిగిందా? ఇందాక జరిగిన ఆ గొడవ గురించి ఎక్కడా చెప్పొద్దు. మమ్మీ డాడీకి తెలిస్తే చాలా టెన్షన్ పడతారు. నిన్నే అడుగుతున్నాను లక్ష్మి. చెప్పాలా వద్దా? అలాగేనండి, ఎవరికి చెప్పను. అలాంటిదేమీ లేదండి. ఏమీ లేకపోతే ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ. సరే లక్ష్మి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. 1 minute. అక్క, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేచాను. మరి ఎందుకు అదోలా ఉన్నావు? ఏమైందక్క? చూడు జాను, అందరూ ఎలాంటి డ్రెస్సుల్లో వచ్చారో, నేను మాత్రం ఇలాంటి డ్రెస్లో వచ్చాను. నువ్వు ఆ సెమీ మోడర్న్ డ్రెస్ వేసుకోమని చెప్పావు, కానీ నేనే అది వేసుకోలేకపోయాను. ఇక్కడ చూస్తే అందరూ మోడర్న్ డ్రెస్సుల్లోనే వచ్చారు. చాలా ఇబ్బందిగా ఉంది జాను. పోనీలే అక్క, ఇప్పుడేమైంది? అప్పుడు పిన్ని చెప్పగానే తలాడించావు, ఇప్పుడు ఇబ్బందిగా ఉంది అని అంటున్నావు. లక్ష్మి, ఏంటి? నువ్వు వేసుకున్న డ్రెస్ నీకు ఇబ్బందిగా ఉందా? లేక వాళ్ళంతా మోడర్న్గా వచ్చారని నర్వస్గా ఫీల్ అవుతున్నావా? అదేం లేదు. ఒకటి చెప్పు, నువ్వు ఈ డ్రెస్లో కంఫర్ట్గా ఉన్నావా లేదా? మోడర్న్ డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్గా ఉండేదానివా? కదా? మరి అలాంటప్పుడు ఎందుకు ఫీల్ అవ్వడం? అంటే అందరూ అలా వచ్చి నేనొక్కదాన్ని. అది వాళ్ళ కంఫర్ట్, ఇది నీ కంఫర్ట్. నువ్వు ఇక్కడ పార్టీ థీమ్, పార్టీ రూల్స్ ఏమి పాటించక్కర్లేదు. నీ మనసుకి, నీ ఒంటికి ఏది కంఫర్టో అలా ఉండు. అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఇంకొకరికి నచ్చేలా ఉండడం కాదు. అర్థమైందా? సరే, నేను ఇప్పుడే వస్తాను. చూసావా, బావ నీ గురించి ఎంత బాగా చెప్పారు. ఒక రోజంతా మిత్రా నువ్వు కలిసే ఉన్నారు కదా, వాడి గురించి ఏమర్థమైంది? అంకుల్, అది మరి ఏం అర్థం కాలేదా? ఆహా,
అలా ఏం కాదు అంకుల్. ఆ అబ్బాయి మంచివాడు. వాడి మంచితనం అంత తేలిగ్గా బయటికి కనిపించదమ్మా. వాణ్ణి లోతుగా చదవాలి. వాణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడే వాళ్ళలో ఉన్న సంస్కారం, జాలి, కరుణ అన్ని క్వాలిటీసు చూడొచ్చు. అంతెందుకు, ఇప్పటికీ వాడు తల్లిచాటు బిడ్డే. వాళ్ళమ్మకు చెప్పకుండా ఏమీ చేయడు. తల్లి దగ్గర ఏదీ దాచడు. అమ్మ ఏది చెప్తే అది వాడికి వేదం లక్ష్మి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళమ్మ తరువాతే ఎవరైనా. అది నేనైనా నువ్వైనా. ఇదంతా నీకు ముందే ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు రేపు వాణ్ణి పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్లోకి రాబోతున్నా. వాణ్ణి అపార్థం చేసుకోకూడదని, అర్థం చేసుకుంటావని. తల్లిని అంత బాగా చూసుకునే వ్యక్తి భార్యని కూడా బాగా చూసుకుంటాడు అంకుల్. థ్యాంక్ యూ లక్ష్మి. ఆ నమ్మకం ఉండాలి. అన్నయ్య, ఏంటిది? ఇలాంటి డ్రెస్లో నువ్వు? లక్ష్మి అంత ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చినప్పుడు మరి లక్ష్మిని మ్యాచ్ చేయాలి కదరా. అందుకే ఇలా రెడీ అయ్యి వచ్చాను. ఓహో, ఈడు జోడు అనే పదానికి విజువల్గా చూపిద్దాం అనుకుంటున్నారు, అంతేగా? పెళ్ళి తర్వాత ఎలాగో మ్యాచ్ అవ్వాల్సిందే. అదేదో ఇప్పుడే ట్రై చేస్తే బాగుంటుందని. దాన్ని మ్యాచ్ అవ్వడం అనర్రా, తోడుండడం అంటారు. రావే. మిత్రా, బోర్ కొడుతుంది. ఎంతసేపనిలా? కమాన్, సరదాగా డాన్స్ చేద్దాం. ష్యూర్. లక్ష్మి, లెట్స్ డాన్స్. వద్దండి, నాకు డాన్స్ రాదు. డోంట్ వరీ, ఇదేమన్నా కాంపిటీషనా? ఫ్లోర్ మీదకి వెళ్తే అదే వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.